హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇక అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైతే విరోధాలు కలిగి ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తుల యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు మంచి లాభాల స్థితిలో నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి పట్టుదలతో చేసే ప్రతి పని విజయాన్ని సొంతం చేస్తుంది. అలాగే ఈరోజు పెట్టుబడులలో మంచి లాభాలను గడిస్తారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం కనబడుతుంది. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పలుకుబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. మీ సహాయం పొందిన కొందరు ఊహించని అవకాశాలను అందిస్తారు. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆదాయం అనుకున్న విధంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. సన్నిహితులతో ఆసక్తికరమైన చర్చలను జరుపుతారు. ఇక గృహ నిర్మాణ వలపై ప్రణాళికలను రూపొందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్నంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మరింత అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక, వైద్య విద్య రంగాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.